అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. చూస్తూ చూస్తూ అసలు మన జర్నీ చాలా నెలలు అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ దేవి నవరాత్రులకు వచ్చేసాం. నవరాత్రులు 8వ రోజుకి వచ్చేసామండి. ఇవాళ మనం హయగ్రీవ పాయసం చేద్దాం. హయగ్రీవ పాయసం అంటే శనగపప్పుతో చేసే పాయసం. ఇది అమ్మవారు మన హయగ్రీవుడికి చాలా ఇష్టం అంటారు. ఇవాళ సరస్వతి అవతారం కాబట్టి మనం అమ్మవారికి చదువుల తల్లి కాబట్టి అందుకని ఈ పాయసం పెడదాం. ఇది శనగపప్పు నేను కాసేపు నానబెట్టాను. నానబెట్టకపోయినా పర్వాలేదు, మీరు ఒక 4-5 విజిల్స్ ఇస్తే ఉడికిపోతుంది శనగపప్పు. హయగ్రీవ పాయసం ఓన్లీ శనగపప్పుతోనే చేస్తారు. సో దీన్ని శనగపప్పు మనం ముందు ఉడికించుకుందాం. ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ రానిద్దాం. ఇది శనగపప్పు కాబట్టి. కొద్దిగా నెయ్యి తీసుకుందాము. సో మనం నెయ్యి వేసుకున్నాము. దీంట్లో కొద్దిగా జీడిపప్పు ఇవి వేసి వేయించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకుందాం. పాయసం కదండి, ఇవి లేకుండా అలా ఇవి వేయిపోయాయండి. నేను చక్కగా చిన్న గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది చక్కగా కొద్దిగా తురిమి చిత్తగొట్టిన బెల్లం అండి. దీంట్లోకి ఈ పప్పు ఉడకబెట్టిన నీళ్లు పోద్దాం. కొద్దిగా మెదిపిన పప్పు, దీన్ని కొద్దిగా దగ్గరగా ఉడకనిద్దాం. ఇది హయగ్రీవుడికి ఇష్టమని హయగ్రీవ పాయసం అంటారు దీన్ని హయగ్రీవుడు అన్ని విద్యలకి ఆదిదేవత అంటారు. అందుకని ఈ పాయసము పిల్లలు పెడితే వాళ్ళకి మెదడు పెరుగుతుంది అంటారు. దాంట్లో చాలా లాజిక్ ఉందనిపిస్తుందండి నాకు. ఎందుకంటే మనం బెల్లం వాడతాం, విచ్ ఇస్ ఆల్వేస్ హై ఇన్ ఐరన్. అండ్ దెన్ దీంట్లో మనం శనగపప్పు వాడతాం. శనగపిండిగా తిన్నదానికంటే ఇలా ఉడికింది తినడం చాలా పొట్టకి మంచిది. మనకి ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తినాలి అని లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది. సో దిస్ ఈజ్ రియలీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎస్పెషలీ గ్రోయింగ్ మైండ్స్కి పెడితే బ్రెయిన్ పెరుగుతుంది అనేది కొద్దిగా రీసెర్చ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎక్కడో విన్నట్టున్నాను నేను. కన్ఫర్మ్గా ఎక్కడ విన్నారంటే చెప్పలేను, కానీ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీసెర్చ్ పేపర్స్ దట్ ఐ హావ్ రెడ్. సో మనకి న్యూట్రిషన్ వైజ్ ఆలోచిస్తే నిజంగానే ఇది పిల్లలకి పెట్టాల్సిన స్వీట్. ఓన్లీ థింగ్ ఈజ్ మనము దీన్ని పలైటబుల్గా ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టాలి కొద్దిగా. ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసేసానండి. ఆ తర్వాత నేను దీంట్లో కొంచెం కొబ్బరి వేస్తున్నాను. ఈ కొబ్బరి కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యాట్ అండి. కొబ్బరి ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఎ గుడ్ ఫ్యాట్ కంటెంట్. సో నేను ఇప్పుడు వేయించిన ఇవి కూడా వేసేసాను. ఇందులో వేయించిన క్యాష్యూస్ అవి కూడా వేసాను. ఇంకా సింపుల్గా ఇది కొంచెం బాయిల్ అవ్వనిస్తే వీఆర్ డన్ అండి. దిస్ ఈజ్ సచ్ ఎ సింపుల్ స్వీట్ విత్ సచ్ ఎ సింపుల్ ఈజీ వే టు మేక్ ఇట్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.